ఈ టమాటా వచ్చేసి నేను జూన్ 10న నాటిన. ఇది జూన్ 10న, ఈరోజు వచ్చేసి జూలై 10, అంటే 30 రోజులు కావస్తుంది. చూడొచ్చు టమాటా ఏ విధంగా ఉన్నది అనేది. మొన్నటిదాకా ఎండలే ఉండే, విపరీతంగా ఎండలకు అంత మంచిగా కాలేవు చెట్లు. ఇప్పుడు ఒక 10 రోజుల నుంచే కొంచెం వర్షాకాలం మాదిరి కంటిన్యూ ఏదో ఒక రోజు వర్షం పడుతూ ఉన్నది. అంతకంటే ముందు మొత్తం ఎండలే ఉండటం వల్ల టమాటా అనేది కోలుకోలేకపోయింది. ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. ఇదేంటంటే కొంచెం వాతావరణం అనేది 38 డిగ్రీల లోపల ఉంటేనే టమాటా అనేది మంచిగా వస్తుంది. ఎండలు అయితే మనకు మొన్నటిదాకా ఒక వారం 10 రోజుల కిందట మొత్తము 40-42 డిగ్రీలు అట్లా ఉండే ఎండ. సో ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది టమాటా ఇది. సో ఈ టమాటాకు నేను 5 రోజుల క్రితం అయితే ఇది ఏపీఎంసీ బెనీవియా, ఇది వచ్చేసి 180 ml నాకు 1800కి అయితే ఇచ్చారు. బెనీవియా కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. బెనీవియా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, వైరస్ను తట్టుకునే అంత స్ట్రెంత్ వస్తుంది, మంచి బ్రాంచెస్ వస్తాయి, చెట్టు మంచిగా ఎదుగుతుంది. మళ్ళీ ఈ బెనీవియా తోటి మనకు పచ్చదోమ, తెల్లదోమ, అట్లాగే త్రిప్స్, నల్లతామర పురుగులు, రసం పీల్చే పురుగులు, ఆకు తినే పురుగు, కాండం తినే పురుగు, కాయ తెలుసు పురుగు అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అన్ని రకాల పురుగులు పోతాయి, నల్లి, తామర పురుగులు, రసం పీల్చే పురుగులు. దాంతోపాటు చెట్టుకు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, చెట్టుకు ఎక్కువ కొమ్మలు వస్తాయి, చెట్టు కూడా ఏపుగా పెరుగుతుంది ఈ బెనీవియా తోటి. ఈ బెనీవియా స్ప్రే చేసేటప్పుడు బెనీవియా తోటి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే కొందరు ఫంగిసైడ్లు కలుపుతున్నారు. అట్లా కలపద్దు. ఇంకా కొంతమంది గ్రోతింగ్ కోసం కూడా కలుపుకుంటున్నారు, దోమకు కలుపుకుంటున్నారు. ఏమవుతుందంటే దీనికి ఉన్న పవర్ అనేది పోతుంది బెనీవియా. సో అందుకోసమనే ఇట్లా పెద్ద పెద్ద మందులు స్ప్రే చేసుకున్నప్పుడు సింగిల్గానే స్ప్రే చేసుకోవాలి. ఇది స్ప్రే చేసుకున్నాక ఒక 3 రోజులు ఆగి మళ్ళీ ఇంకొక మందు మీరు స్ప్రే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ బెనీవియాని సింగిల్గా స్ప్రే చేసుకుంటేనే బెటరు. ఇది కంపల్సరీ టమాటాలో కానీ ఇంకా వేరే పంటలలో స్ప్రే చేసినా కూడా 2 సార్లు స్ప్రే చేసుకోవాలా. ఈ బెనీవియా మనము ఎప్పుడైనా కానీ మనకు మంచి రిజల్ట్ ఇవ్వాలంటే 40 రోజుల ముందే దీన్ని వాడుకోవాల్సింది ఉంటుంది. అట్లా వాడుకుంటేనే మనకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. 50 రోజుల 40 రోజుల తర్వాత వాడుకుంటే అంత రిజల్ట్ ఇయ్యది ఈ బెనీవియా అనేది. సో అదొకటి గుర్తుంచుకోండి. ఒక పంపుకి వచ్చేసి 30 ml వరకు వేసుకోవచ్చు. సో ఇది 180 ml, ఒక ఎకరానికి 240 ml అయితే వాడుకోవాలా. నాకు దొరకలే, 180 ml దొరికింది, 2 తెచ్చుకున్నా. సో ఇప్పుడు చెట్టు ఇది స్ప్రే కంటే ముందు చెట్లు చాలా చిన్నగా ఉండే. నేను గత ఒక వీడియో నేను పెట్టినప్పుడు ఒకరు కామెంట్ కూడా చెప్పారు మీ చెట్లు ఏం బాగాలేవని. సో ఇప్పుడు చేసుకోవచ్చు, చెట్లు అయితే మంచిగా వస్తున్నాయి. సో కంటిన్యూ డైలీ వర్షాలే ఉంటున్నాయి. ఈరోజే కొంచెం ఎండ అయితే వెళ్ళింది, అయినా మబ్బులే ఉన్నాయి. సో చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక స్టేకింగ్ చేసుకోవాలి, చెట్లు అయితే బాగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది స్ప్రే చేసుకున్నాక ఒక 4 నుంచి 3 రోజుల నుంచి 5 రోజుల తర్వాత డైపెంత్రన్ దొరుకుతుంది. మీరు దోమకు ఒక్కసారి అయితే స్ప్రే చేసుకోవాలి. సో ఈ బెనీవియాలో మీకు డూప్లికేట్ అంటే నకిలీ మందులు కూడా దొరికే అవకాశం ఉంటుంది. దానికి ఇక్కడ ఈ స్టిక్కర్ ఉంది కదా, QR కోడ్, ఇట్లా ఉండదు నకిలీ దానికి. సో ఇదొకటి గమనించండి. సో బెనీవియాలో ఇక్కడ ఇన్సెక్టిసైడ్ అని ఉన్నది, ఇట్లా కూడా నకిలీ దానికి రాదు. మళ్ళీ ఇక్కడ QR కోడ్ వస్తుంది, డూప్లికేట్ బెనీవియాలు. సో అదొకటి గుర్తుంచుకోండి. సో మన కాస్ట్ అయితే 21 అంటే 2121 ఉంది, 1800కి అయితే ఇచ్చారు. ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి క్లోరోఇథనాల్ 10.26% ఉంది. సో ఇందులో మీకు ఎటువంటి గమ్ కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇందులో యాడ్ అయ్యి వస్తుంది ఈ బెనీవియాలో. సో నేను స్ప్రే చేసి కరెక్ట్ 5 రోజులు అవుతుంది. సో ఈరోజు అయితే ఇంకో మందు స్ప్రే చేస్తున్నా, దాని గురించి ఇంకో వీడియో అయితే చేస్తా. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు తోట అయితే ఈ విధంగా ఉంది. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.